హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ ఐసెట్ రిజల్ట్ అయితే వచ్చింది కదా. సో చాలామంది అయితే ఐసెట్కి సంబంధించి 2025 కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు ఉంటుందనేది అడుగుతున్నారనమాట. సో తెలంగాణ ఐసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందో ఒకసారి అయితే చూద్దాము. సో తెలంగాణ 2024 కానీ 23 కానీ ఒకసారి అనలైజ్ చేసి మనకు ఎక్స్పెక్టెడ్ ఐసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది అయితే ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే ఒకటైతే అనుకుందాము. సో ఈ డేట్లోగా మీరైతే డాక్యుమెంట్స్ ఏమైనా కావాలనుకుంటే డాక్యుమెంట్స్ అయితే సెట్ చేసేసుకోండి. అలానే ఐసెట్ కౌన్సిలింగ్కి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలనేది అయితే ఒక వీడియో అయితే చేస్తాను రేపు. సో ఆ వీడియో కూడా చూసేయండి. అందుకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది అయితే ఒకసారి 2025కి 24కి అలానే 23కి ఒకసారి షెడ్యూల్ చూద్దాము. సో 2024లో జూన్ 14వ తారీఖు రిజల్ట్ అయితే వచ్చిందనమాట. సో అంటే అప్పుడు మేలో ఎగ్జామ్ జరిగింది కాబట్టి జూన్ 14న రిజల్ట్ అయితే వచ్చింది. సో జూన్ 14న రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్కి వచ్చేసరికి సెప్టెంబర్ 1వ తారీఖు ఫస్ట్ ఫేజ్ అయితే ఉంది. తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసరికి సెప్టెంబర్ 20వ తారీఖు. అంటే రిజల్ట్ వచ్చిన డేట్ కానించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఆల్మోస్ట్ 2.5 months డిఫరెంట్ ఖాళీ ఉందన్నమాట. 2.5 months తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. అదే 2023లో అనుకోండి, 2023లో అయితే సో 2023కి వచ్చేసరికి జూన్ 29న అయితే రిజల్ట్ వచ్చాయి. అలానే ఆగస్టు 14వ తారీఖున అయితే మనకైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఫేజ్. సో ఇక్కడ 1.5 months ఉంది. సో 2023లో 1.5 months ఉంది, 2024లో 2.5 months ఉంది. సో యావరేజ్గా మనం 2 months వేసుకున్నా కూడా 2025 రిజల్ట్ వచ్చేసరికి జూలై 7వ తారీఖున అయితే వచ్చింది. సో 2 నెలలు వేసుకుంటే యావరేజ్గా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ సెప్టెంబర్ సెకండ్ వీక్ కానీ ఖచ్చితంగా అయితే కౌన్సిలింగ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాసే ఫైనల్ సెమిస్టర్స్ చాలా యూనివర్సిటీలు సిక్స్త్ సెమిస్టర్ రాస్తున్నారు, కొన్ని రాశారు, కొన్ని ప్రాజెక్ట్ సబ్మిషన్స్ లాంటివి ఉన్నాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత రిజల్ట్ రావాలి. రిజల్ట్ వచ్చిన తర్వాత రీవెరిఫికేషన్ పెడతారు, అవి రావాలి. అవి వచ్చిన తర్వాత మనకి ఇన్స్టెంట్ సప్లీ పెడతారు. ఇన్స్టెంట్ సప్లీ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఆ రిజల్ట్ కూడా రావాలన్నమాట. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే ఎక్స్పెక్టెడ్ అది కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఏ విద్యార్థి నష్టపోకూడదు అనే కోణంలోనే ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత రీవెరిఫికేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాని తర్వాత ఇన్స్టెంట్ సప్లీ రాసి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ రాశారనుకోండి, కానీ ఇన్స్టెంట్ సప్లీ కానీ లేదంటే రీవెరిఫికేషన్ రిజల్ట్ కానీ ఆల్మోస్ట్ సెకండ్ ఫేజ్ రిజల్ట్ కల్లా ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో మీరైతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ ఆగస్ట్ లాస్ట్ వీక్ కల్లా మీ దగ్గర డాక్యుమెంట్స్ అయితే అన్నీ ఉండేలాగా చూసుకోండి. ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా తీసుకోవాలి ఐసెట్కి సంబంధించి అనేది అయితే నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో అంతకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వండి.